సెలూన్ సేవలో దూసుకుపోతున్న ఎస్ఆర్హెచ్ ఫ్యామిలీ సెలూన్ మరో అడుగు ముందుకేసింది. 10వ బ్రాంచ్ను స్టార్ట్ చేసింది. శేరిలింగంపల్లి డివిజన్లోని కాంతివనంలో ఎస్ఆర్హెచ్ కొత్త బ్రాంచ్ ఏర్పాటైంది. ఈ ప్రారంభ వేడుక అతిరథ మహారాజుల నడుమ ఉత్సాహంగా సాగింది. ముఖ్య అతిథులుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అరకపూడి గాంధీ, సినీ నటి దివితో పాటు మరికొందరు సినీతారులు సందడి చేశారు. అతిథులతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ చేతుల మీదుగా సెలూన్ ప్రారంభించారు. చిన్న స్థాయి నుంచి ఎస్ఆర్హెచ్ ఫ్యామిలీ సెలూన్ ఇంత స్థాయికి ఎదగడం శుభపరిణామని అతిథులు అన్నారు. సెలూన్ దినదినాభివృద్ధి చెందాలని, భవిష్యత్తులో మరిన్ని బ్రాంచ్లను ప్రారంభించుకోవాలని ఆకర్షించారు. అతిథులకు సెలూన్ నిర్వాహకులు మాదాస్ రమేష్, ఉపేందర్ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుని వారి ఆదరాభిమానాలను చూరగొన్నారు. వేడుక విజయవంతం కావడానికి పూర్తి స్థాయిలో సహకరించిన యానాల మురళీకృష్ణకు సెలూన్ ప్రొపరేటర్ మాదాసు రమేష్ ధన్యవాదాలు తెలిపారు. క్రాంతివనం కాలనీలో ఈరోజు ఎస్ఆర్హెచ్ పేరు మీద రమేష్ అనే యువకుడు ఈ 10వ బ్రాంచ్ హెయిర్ కట్ సలూన్తో పాటు బ్యూటీ పార్లర్ కానివ్వండి, మెన్స్కి సంబంధించి ఇది 10వ బ్రాంచ్. మా నల్గొండ నగరికల్ మా సొంత కాన్స్టిట్యున్సీ వాస్తవ్యుడు. కష్టపడి ఈరోజు నాయక బ్రాహ్మణ వృత్తిలో ఉండి అతి తక్కువ సమయంలో కష్టపడితే ఏదైనా సాధించడం నిరూపించిన యువకుడు. ఆయన 10వ బ్రాంచ్ నేను, మా పిఐసి చైర్మన్, నా చిరకాల మిత్రుడైన గాంధీ గారు, అలాగే మహబూబ్నగర్ ఎమ్మెల్యే సీనియర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు, అలాగే సెట్విన్ చైర్మన్ రాష్ట్ర క్యాబినెట్ రంగా ఉన్న సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి గారు, ఇంకా ఇక్కడికి చేసిన మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ ఈరోజు మన రమేష్ చూస్తుండగానే కళ్ళ ముందనే కష్టపడి ఈ స్థాయికి చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి యువకులు పెట్టే ఈ కార్యక్రమం, ఈ సెలూన్లు కానీ దానికి నా మద్దతే కాదు, స్థానిక సీనియర్ నాయకుడు సీనియర్ ఎమ్మెల్యే అయిన గాంధీ గారి మద్దతుతో పాటు మేము అందరం ఉంటాం. దీన్ని కార్పొరేట్ సంస్థలు కాకుండా ఇలాంటి వారిని ప్రోత్సహించే విధంగా మా ప్రభుత్వం కూడా ముందు ఉంటుంది, ప్రజలు కూడా ముందు ఉండాలి. మీరు ఆనెస్ట్గా పనిచేస్తే, కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి రమేషే ఉదాహరణ, నేను కూడా ఉదాహరణ. ఎందుకంటే నేను కాలేజీలో ఉన్నప్పుడు ఏమవుతామని చెప్తే ఒకరు ఇంజనీర్ అయితే, ఒకరు అమెరికా పోతా, నువ్వేమవుతావంటే నేను మినిస్టర్ అవుతా, ఎమ్మెల్యే అవుతా, ఎంపీ అవుతా అంటే అన్నీ అయినా నేను ఈ స్పీచ్లో చెప్పిన. అంటే అప్పటికెళ్ళి ఆలోచన ఉన్నది నాకు.